ఈరోజు మనం ఎన్‌జీఆర్ఎక్స్ గురించి నేర్చుకుందామండి. సో, ఈ ఎన్‌జీఆర్ఎక్స్ సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఇవ్వటం జరిగిందండి. సో, కంపల్సరీ మీరు ఆ వీడియోస్‌ని ఒకసారి ప్రాక్టీస్ చేసినాక దీంట్లోకి రండి. సో దట్ మీ బేసిక్స్ అన్నీ కూడా అక్కడ మీకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. రైట్. సో, ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు స్క్రీన్ కనిపిస్తూనే ఉంది. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు అంతకుముందు అంటే ఫస్ట్ మీకు ఎలా ఇచ్చామంటే సో, మీకిక్కడ గమనిస్తే ఫస్ట్ దీంట్లో ఫస్ట్ లెవెల్స్ అంటే మీకు ఇచ్చినటువంటి ఈ ప్లేలిస్ట్ మొత్తంలో కూడా ఫస్ట్ మీకు బేసిక్స్ యొక్క నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది ఈ ప్లేలిస్ట్‌లో. దాని తర్వాతకి దీంట్లో మీకు కౌంటర్ యాప్ ఎలా తయారు చేయాలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది ఎన్‌జీఆర్ఎక్స్ వాడి. దాని తర్వాతకొచ్చిన దాంట్లో మీకు ఎన్‌జీఆర్ఎక్స్ ప్లస్ బూట్‌స్ట్రాప్‌ను వాడి ఏ విధంగా ఒక స్టాటిక్ డేటాని తోటి మీరు క్రడ్ ఆపరేషన్స్ ఎలా చేయొచ్చో కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ఫోర్త్ దాంట్లో ఏదైతే ఉందో ఇదే ఫోర్త్ వన్. ఈ ఫోర్త్ దాంట్లో మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే యాంగులర్ మెటీరియల్. దీంట్లో బూట్‌స్ట్రాప్ ప్లేస్‌లో మనం యాంగులర్ మెటీరియల్ వాడతాం. ప్లస్ ఎఫెక్ట్స్ అన్న కాన్సెప్ట్ మీకు అంతకుముందు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ ఎఫెక్ట్స్ వాడతాం. ప్లస్ ఇక్కడ మనం రియల్ ఏపీఐ వాడతామండి. ఇక్కడ మీకు బూట్‌స్ట్రాప్‌లో ఇక్కడ మీరు వాడింది ఓన్లీ స్టాటిక్ డేటా మాత్రమే వాడాలి. ఇక్కడ మీరు ఏపీఎస్ వాడుతున్నారు. ఓకే. నెక్స్ట్. సో, ఇప్పుడు మనం అంతా కూడా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నాం. కాపీ పేస్ట్ ఏముండదండి. లైవ్ కోడింగ్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఏదన్నా మీకేమైనా ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ ఐ కెన్ మీకు రిప్లై ఇస్తాను. లేదంటే మీకు అవసరం దానికి సంబంధించిన ఇప్పుడు కాన్సెప్ట్ పెద్దగా ఉంటే మీకు సంబంధించిన వీడియో కూడా మీకు చేయడం జరుగుతుందండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు దీంట్లో యాప్ డాట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న రౌటర్ అవుట్లెట్ నుంచి మిగతా అన్నెసరీ కోడ్ మొత్తం నేను తీసేస్తాను. రైట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను చూడండి, మీకు అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి. రైట్. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాను. దీని యొక్క అవుట్పుట్ మనం చూద్దాము. ఓకే. ఇది అవుట్పుట్. క్లియర్. సో ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది కదా, నాకు యాప్ డాట్ కాంపోనెంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నాకు ఎక్సెప్ట్ కంట్రోల్ ఎండ్ కొడుతున్నాను. కంట్రోల్ ఎండ్ కొట్టగానే ఆటోమేటిక్గా ఎండ్కి వెళ్తుంది. ఈ రౌటర్ అవుట్లెట్ తప్ప మిగతా నాకు ఏమీ ఉండకూడదు. సో మిగతా అంతా తీసేసి ఓన్లీ రౌటర్ అవుట్లెట్ ఒకటే ఉంచుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏమీ కనపడదో చూడండి. నేను రీలోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటీగా ఉంటుంది. రైట్. నెక్స్ట్. సో మనం ఇప్పుడు యాంగులర్ మెటీరియల్ కాబట్టి యాంగులర్ మెటీరియల్ ఇన్స్టాలేషన్ ఎలాగో నేర్చుకుందామండి. జస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ యాంగులర్ మెటీరియల్ అని ఒక ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా సైట్ వస్తుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ గెట్టింగ్ స్టార్టెడ్. ఇంకొకటి, మీరు వేరే వాళ్ళ డాక్యుమెంటేషన్ ఫాలో కావకండి. ఓన్లీ యాంగులర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉందో దాన్నే ఫాలో కండి. ఎందుకంటే రేపు ఎప్పుడైనా ఈ డాక్యుమెంటేషన్ మీకు అప్డేట్ చేస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ గెట్టింగ్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ కమాండ్ డైరెక్ట్ క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడికి వెళ్తున్నాను. వెళ్ళి నేను ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ అని కొట్టి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇది యాంగులర్ మెటీరియల్ ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే. ఇంకొకటి, యాంగులర్ మెటీరియల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇది 2 ఫైల్స్‌ని చేంజ్ చేస్తుందండి. ఒకటి ప్యాకేజ్ డాట్ జేసన్, రెండోది వచ్చేసరికల్లా యాప్ డాట్ మాడ్యూల్‌లో కూడా ఆటోమేటిక్‌గా ఇది యాడ్ చేసి ఇస్తుంది. మీరు మళ్ళీ కూర్చొని యాప్ డాట్ మాడ్యూల్‌లో దానికి సంబంధించినటువంటి మాడ్యూల్‌ని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. రైట్. నెక్స్ట్. సో ఇది ఇన్స్టాల్ అయ్యే క్రమంలో మీకు నెక్స్ట్ ఫ్లో కూడా చెప్తాను, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక డాష్ బోర్డ్ అనే కాంపోనెంట్ చేస్తాను. దీన్ని బై డిఫాల్ట్ అంటే మీరు యూఆర్ఎల్ రాగానే ఈ పేజీ లోడ్ అయ్యేటట్టు చేస్తానండి. దాని తర్వాతకి ఎంప్లాయీస్, ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఎంప్లాయీస్ అనే ఉంది ఇక్కడ. ఒక్క నిమిషం. ఇక్కడ మీకు ఇక్కడ ఎంప్లాయీస్ అని కనిపిస్తుంది కదా, ఎంప్లాయీస్ అని ఒక ఫోల్డర్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్లో 3 కాంపోనెంట్స్ తయారు చేస్తున్నాను అండి. ఒకటి ఎంప్లాయీస్ లిస్ట్, ఎంప్లాయీ క్రియేట్, ఎంప్లాయీ ఎడిట్. ఓకే. సో క్రియేట్ చేస్తున్నాను. సో దాంతో పాటుగా ఇవి అయిపోయాక జస్ట్ దీంట్లో కోడ్ కాదండి, నార్మల్ జస్ట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తున్నాను. దీంతో పాటుగా మెటీరియల్ టూల్ బార్ని ఎలా వాడాలి, దాంట్లో రౌటింగ్స్ని ఎలా పెట్టాలి, దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఎలా లోడ్ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకేనా? రైట్. నేను ఒకసారి ఇన్‌స్టాల్ అయిందా లేదో ఒకసారి చూస్తాము. అవుతుంది, ఇంకా కాలేదు. ఓకే. ప్లస్ ఇండిగో పింక్ అనే నాకు థీమ్ కావాలండి. అదే కావాలని ఎంటర్ కొట్టండి. మీకు టైపోగ్రఫీ స్టైల్స్ కావాలంటే యెస్ అనండి. యానిమేషన్స్ కూడా కావాలి. లేకపోతే మీకు రిప్లై ఎఫెక్ట్స్ అవి యానిమేషన్స్ అనేవి మీకు రావు, గుర్తుపెట్టుకోండి. బట్ మీన్ టైమ్ మీరు ఒక సబ్స్క్రైబ్ను లైక్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ గివ్ లైక్ ఏ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. సో కంపల్సరీ మీరు మౌస్ వచ్చేసి సబ్స్క్రైబ్ మీద, లైక్ మీద అండ్ షేర్ మీద కొంచెం క్లిక్ చేసి మాకు ఇన్స్పిరేషన్ ఇవ్వండి. రైట్, ఇన్స్టాల్ అయింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, 2 ఫైల్స్లో ఒకటి యాప్ డాట్ మాడ్యూల్, ఇంకోటి ప్యాకేజ్ డాట్ జేసన్. ఇక్కడ చూడండి, మీకు యాప్ డాట్ మాడ్యూల్, ఇంకోటి ప్యాకేజ్ డాట్ జేసన్ బై డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇంకొక 3 ఫైల్స్ కూడా ఇవి కొన్ని మోడిఫికేషన్స్ జరిగాయి. చూడండి ఇక్కడ యాంగులర్ జేసన్లో కూడా, అంటే ఈ స్టైల్స్ ఫైల్స్ కూడా యాంగులర్ జేసన్లో యాడ్ చేస్తుంది. అది కాకుండా కొన్ని ఫాంట్స్ ఉంటాయి, అంటే మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు ఈ యాంగులర్ మెటీరియల్ కంప్లీట్గా తెలవాలంటే మనకి సంబంధించినటువంటి యాంగులర్ మెటీరియల్ సపరేట్ సిరీస్ ఉందండి. దాన్ని మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక్కొక్క ఫైల్ ఎలా చేసాము ఏంటనేది కూడా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీకు కావాలంటే ఇక్కడ చూడండి, స్టైల్ డాట్ సిరీస్లో కూడా ఈ కోడ్ యాడ్ అయింది ఆటోమేటిక్గా. ఓకే, ఇవి జస్ట్ ఈ 2 లైన్లు యాడ్ అయ్యాయి. ఓకే, ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్లో ఏంటనేది కూడా మీకు ఆ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన ఫోకస్ ఏంటి, NGRX CRUD గురించి, కాబట్టి దాంట్లోకి వెళ్దాం. రైట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, దీంట్లో మనం ఒక కాంపోనెంట్స్ని మనం తయారు చేస్తున్నాం. దాని పేరు డాష్బోర్డ్, NG జనరేట్ కాంపోనెంట్ DASHBOARD డాష్బోర్డ్. ఇది కాకుండా మీకు ఏం చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఇది యాప్ అయితే ఫోల్డర్ ఏదైతే ఉందో దాని లోపల నేను ఒక ఫోల్డర్ చేస్తున్నాను. దాని పేరు ఎంప్లాయీస్. బయట కూడా చేసుకోవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్ వే అండి. సో అందుకని నేను లోపల చేస్తున్నాను. ఎంప్లాయీస్ మీద రైట్ క్లిక్, ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కొట్టండి. ఆటోమేటిక్గా ఇలా చేస్తే ఈ ఎంప్లాయీస్ అనే ఫోల్డర్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. లేదు అంటే NG జనరేట్ కాంపోనెంట్ ఎంప్లాయీస్ / ఊకి ప్రతిసారి మనం టైప్ చేయాలి. సో NG జనరేట్ కాంపోనెంట్ ఎంప్లాయీస్ -లిస్ట్ అనే ఒక కాంపోనెంట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. మనం 3 కాంపోనెంట్స్ అనుకున్నాం ఎంప్లాయీస్ ఫోల్డర్లో. ఒకటి ఎంప్లాయీస్ లిస్ట్, ఇంకోటి ఎంప్లాయీ క్రియేట్, మూడోది ఎంప్లాయీ ఎడిట్. రైట్, ఎంప్లాయీ లిస్ట్ అయిపోయింది. ఎంప్లాయీ సింగిలే కదా, ఎంప్లాయీ -క్రియేట్. ఓకే, నేను ఎంటర్ కొడుతున్నాను. నెక్స్ట్ ఎంప్లాయీ -ఎడిట్. స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్ కాకూడదని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా 2 వర్డ్స్ ఉంటే హైఫన్ పెట్టాలి, ప్రతిదీ కూడా లోవర్ కేస్లోనే రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఎంప్లాయీ -ఎడిట్ అని ఎంటర్ కొడుతున్నాను. సో ఈ విధంగా మనం మొత్తం 4 కాంపోనెంట్స్ని చేసాం. ఓకే, డాష్బోర్డ్తో కలిపి. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనికి సంబంధించిన యాప్ డాట్ కాంపోనెంట్ ఉంటుంది కదా, దీనిపైన మనకు టూల్ బార్ కావాలి. టూల్ బార్ కావాలంటే ఏం చేయాలి, డైరెక్ట్గా యాంగులర్ మెటీరియల్ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన చూడబాకండి. దాన్ని ఎలా వాడగలరో అలా అది తెలిస్తే చాలు. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఎవ్రీ ట్యాగ్. ఇక్కడికి వెళ్ళిపోయి మీరు టూల్ బార్ కనిపిస్తుంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ టూల్ బార్ కనిపిస్తుంది. జస్ట్ దీన్ని ఇక్కడ ఏదైతే ఉందో దీనికి నొక్కండి. ఈ ఫస్ట్ ట్యాగ్ కనిపిస్తుంది చూసారా, జస్ట్ మ్యాట్ టూల్ బార్, దీన్ని ఒక్కదాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని జస్ట్ మీ కోడ్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ప్రతి కాంపోనెంట్కి కావాలి కదా, అందుకని ప్రతి కాంపోనెంట్ ఎక్కడ లోడ్ అవుతుంది, యాప్ డాట్ కాంపోనెంట్లో. సో దీనిపైన పెట్టండి ఆటోమేటిక్గా. కాకపోతే ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది, మ్యాట్ టూల్ బార్ ఏంటో మాకు తెలియదు అంటుంది. ఎందువల్ల అంటే ఈ మాడ్యూల్ మాత్రం ఇంటిగ్రేట్ అయింది, కానీ ఈ టూల్ బార్కి సంబంధించిన మాడ్యూల్ మాత్రం మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది టూల్ బార్ కదా, ఈ టూల్ బార్ పైన ఎప్పుడైనా APIs మీరు ఏది కాంపోనెంట్ వాడాలనుకున్నా కూడా ఇక్కడ API అని ఉంటుంది. ఆ APIని క్లిక్ చేస్తే చూడండి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇది ఇస్తారో దీన్ని కాపీ చేసుకోండి. సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, యాప్ డాట్ మాడ్యూల్లోకి వెళ్తున్నాం. యాప్ డాట్ మాడ్యూల్ లోపల పైన మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ @ng మాడ్యూల్ డెకరేటర్ ఈ పైన పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఏదైతే మ్యాట్ టూల్ బార్ మాడ్యూల్ ఉందో దాన్ని మనం ఇంపోర్ట్స్ లోపల, ఎక్కడైతే మీకు ఇంపోర్ట్స్ కనిపిస్తుందో ఇంపోర్ట్స్ లోపల కామా పెట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ తర్వాత కామ పెట్టుకోవచ్చు. సో టూల్ బార్ వచ్చిందా లేదా ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, టూల్ బార్
ఓకే. కానీ ఇది ఎందుకు అంత అందంగా రాలేదంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆల్రెడీ సర్వర్‌ని ఆఫ్ చేయలేదు. మీరు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఎందుకంటే స్టైల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా లోడ్ అయ్యి ఉండవు. అందువల్ల మీకు అలా వస్తుంది. సో, సర్వర్‌ని ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. ఎందుకంటే స్టైల్స్ అన్నీ లోడ్ కావాలి కాబట్టి. సో దట్ మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది మనకి ఏంటేంటి అనేది. మీన్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, లైక్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇట్ విల్ హెల్ప్‌ఫుల్ ఫర్ అవర్ ఛానల్. మా ఛానల్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ప్లస్ మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, చిన్న వీడియో ఒక వీడియో ప్యాటర్న్ ఉంటే మీకు వీడియోలాగా అందిస్తాను. లేదు అని అంటే మాత్రం మీకు ఇఫ్ టేక్ సిరీస్ అన్నప్పుడు మాత్రం మీకు దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కూడా మీకు ఏ విధమైనటువంటి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రిప్లై ఇస్తానండి. ఓకే. రైట్. నెక్స్ట్ సో ఇన్‌స్టాల్ అయింది. ఇప్పుడు ఒకసారి నేను చూస్తాను ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను ఒకసారి చూడండి, ఇప్పుడు కలర్ మొత్తం చేంజ్ అయింది. రైట్. ఇప్పుడు నాకు నాకు కావాల్సినటువంటి కలర్ నాకు కొంచెం కలర్ కావాలనుకున్నప్పుడు ఇక్కడికి ఏదైతే టూల్ బార్ ఉంది కదా, ఇక్కడ కలర్ ఇక్కడ COLOR కలర్ ఈజ్ ఈక్వల్ టు నేను ప్రైమరీ అని రాస్తున్నాను. క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు కలర్ మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది. లోడ్ అవుతుంది ఉండండి. చూసారా ఎంత అందంగా వచ్చిందో. సో ఇప్పుడు ఇక్కడ నాకు 2 బటన్స్ కావాలి. సో నేను ఇక్కడ స్పాన్ ప్లేస్లో నేను div అని రాసుకుంటున్నాను. ఇంకొక div నేను ఇక్కడ పెడుతున్నానండి. div. సో ఈ div లోపల 2 స్పాన్స్ రాస్తున్నాను. ఓకే. ఒక స్పాన్ ఏమో డాష్ బోర్డ్. ఓకే. ఇంకొక స్పాన్ ఏమో ఎంప్లాయీస్. ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి మనకి ఎలా కనిపిస్తుందో. చూడండి పక్క పక్కన కలిసాక ఇవి దూరంగా వెళ్ళాలి కదా. నేనేం చేస్తున్నాను ఇక్కడ ఈ మొత్తం నావిగేషన్ టూల్ బార్ ఉంది కదా, టూల్ బార్కి నేను ఒక క్లాస్ రాస్తున్నాను. క్లాస్కి nav బార్ అనే పెడుతున్నాను. ఈ nav బార్కి నేను స్టైల్స్ రాస్తాను. సో దీనికి సంబంధించిన స్టైల్స్ ఎక్కడ రాయాలి, app.component.tsలో. ఓకే. ఇక్కడికి వెళ్ళిపోయి నేను డాట్ పెట్టేస్తున్నాను. దాని లోపల డిఎఫ్ అని డిస్ప్లే ఫ్లెక్స్ డిఎఫ్ అని కొట్టే ట్యాబ్ కొడితే చాలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ అనేది ఒకటి ప్రాపర్టీ ఉంటుందండి, తీసుకొని స్పేస్ బిట్వీన్ అంటున్నాను. ఓకే. ఒకసారి సేవ్ చేస్తాను. మీరు చూడండి ఎలా వస్తుందో, ఎంత అందంగా వస్తుందో. చూడండి ఈ 2 డాష్‌బోర్డ్ మీకు రైట్ సైడ్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, రెండిటి మధ్య నాకు గ్యాప్ కావాలి కదా. సో కంపల్సరీ దీని లోపల మనకి ఏ విధంగా స్పాన్స్ ఉన్నాయి. ఈ స్పాన్స్కి నేను ప్యాడింగ్ ఇస్తే సరిపోతుంది కదా. ప్యాడింగ్ నాకు టాప్ అవసరం లేదు కాబట్టి 0 పెట్టి నేను 10 పిక్సెల్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు గ్యాప్ వస్తుంది. చూడండి మంచిగా బటన్ గ్యాప్ వచ్చింది కదా. రైట్. నాకు ఇక్కడ రౌటింగ్ లేదు అండి. ఇప్పుడు నేను దానికి సంబంధించినటువంటి రౌటింగ్ నేను ఇవ్వాలి. రైట్. మరి రౌటింగ్ ఇవ్వాలంటే రౌట్స్ తయారు చేసుకోవాలి కదా. ఫస్ట్ రౌట్స్ తయారు చేస్తే నేను ఇవ్వగలను. సో రౌటింగ్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ రౌట్స్ తయారు చేస్తున్నాను. డాష్బోర్డ్కి ఒక రౌటింగ్. సో కర్లీ బ్రేసెస్ లోపల పాత్ ఇనిషియల్ దానికి ఎంటీ ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి. సో అప్పుడు ఏం లోడ్ కావాలనుకున్నాను నేను, కాంపోనెంట్, ప్రాపర్టీ పేరు కాంపోనెంట్. సో ఏ కాంపోనెంట్ లోడ్ కావాలి, డాష్బోర్డ్ కాంపోనెంట్ లోడ్ కావాలని చెప్పానండి. సో మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్ పైన కూడా ఇంపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లా స్టార్టింగ్ ఇనీషియల్ రౌట్ ఎంటీ ఇట్లా పాత్ ఉంటే కంపల్సరీ మీరు పాత్ మ్యాచ్ అనే ప్రాపర్టీని మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఓకే. పాత్ మ్యాచ్ లోపల ఫుల్. నెక్స్ట్ వచ్చేసాక నేను పైదాన్ని మళ్ళీ టైప్ చేయకుండా డూప్లికేట్ చేస్తున్నాను. దీనికి మాత్రం మిగతా వాటికి వెయిట్కి కూడా పాత్ మ్యాచ్ ఫుల్ అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ రౌట్కి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ రౌట్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ హైఫన్ లిస్ట్ అని రాస్తున్నాను నేను. ఎంప్లాయీస్ హైఫన్ లిస్ట్. కాంపోనెంట్ పేరు ఏం పేరు, ఎంప్లాయీస్ లిస్ట్ కాంపోనెంట్. నెక్స్ట్ మళ్ళీ నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఇక్కడ లిస్ట్ ప్లేస్లో నేను ఏం పెడుతున్నాను అంటే క్రియేట్. నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను, ఎడిట్. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయీస్, ఈ కాంపోనెంట్ పేరు ఏం పేరు, క్రియేట్ ఎంప్లాయీ హైఫన్ క్రియేట్ కాంపోనెంట్. సో దీనికి ఏం పెట్టాము, ఎంప్లాయీ హైఫన్ ఎడిట్. మనం ఎప్పుడైతే ఎంటర్ కొడతామో ఆటోమేటిక్ ఇక్కడ ఇంపోర్ట్ అవుతాయండి. ఇక్కడ ఇంపోర్ట్ కాకపోతే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. చూడండి మీరు గమనించండి, నేను ఇక్కడ తీసేస్తున్నాను, కింద ఎర్రర్ వస్తుంది చూసారా. సో దానికి సంబంధించినటువంటి ఎంటర్ చేస్తున్నాను.
మరి ఇప్పుడు ఈ యూఆర్ఎల్‌కి ఏవైతే మనం ఈ రౌట్స్ తయారు చేసామో వీటిని మనం ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలి? ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. సో, ఇక్కడ మనం వాడేది ఏంటంటే రౌటర్ అవుట్‌లెట్ రౌటర్ లింక్. ఇక్కడ మళ్ళీ ఒక ఎరే పెట్టి ఎరే లోపల స్ట్రింగ్స్ లోపల నేను ఎంప్టీ పెడుతున్నాను. ఎంప్టీ అంటే ఎంప్టీ పాత్. సో, ఎంప్టీ పాత్ కాబట్టి డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఎంప్లాయీస్ ఇక్కడ స్పాన్‌కి కూడా నేను పెట్టేశాను. ఇక్కడ మనకేం కావాలి? ఎంప్లాయీస్ హైఫన్ లిస్ట్ కావాలి. అదే కదా మనం యూఆర్ఎల్ రౌట్ తయారు చేసింది. ఇక్కడ చూడండి ఎంప్లాయీస్ హైఫన్ లిస్ట్. సో, ఇప్పుడు అది లోడ్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాము. చూడండి నేను ఎంప్లాయీస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఎంప్లాయీస్ లిస్ట్ వచ్చింది చూసారా? మళ్ళీ నేను డాష్‌బోర్డ్ క్లిక్ చేస్తాను. డాష్‌బోర్డ్ వర్క్స్. సో, ఈ విధంగా మనం యాంగులర్ మెటీరియల్ మనం యాడ్ చేయడం జరుగుతుందండి. సో, మీకు ఆహ్, ఆహ్, ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికల్లా మీకు ఈ ఎన్‌జీఆర్ఎక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అంటే ఈ యూఐస్‌ని ఎలా ఫస్ట్ బిల్డ్ చేయాలో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాతకి వచ్చే కాన్సెప్ట్స్‌లో ఎన్‌జీఆర్ఎక్స్ యాక్చువల్ సినారియోస్ అనేది మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇది ఒక సిరీస్. ఏ సిరీస్‌ని కూడా మీరు మిస్ కాకుండా చూసుకోండి. ఓకే. సో, ఇంకొకటి మీకు ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేయండి. మరియు మర్చిపోకుండా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. ఇది మీ కెరీర్ మొత్తానికి కూడా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ టెంపరరీ ఏదో అని కాదు. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.